హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా టేస్టీగా మసాలా వంకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మీరు అంతకంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం మనం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చిని యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకొని తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. దాంతోపాటుగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ మనం బాగా వేపుకోవాలి. మనకి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వంకాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ వంకాయ ముక్కల్ని 1 నిమిషం పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత మనము కూర కనుక వండుకున్నాము అంటే ఈ వంకాయ ముక్కలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఫ్రై అనేది ఇవి మొత్తం మనకి 2 నిమిషాల పాటు తాలింపులోనే బాగా వేపుకోవాలి. ఇవి మనకి చాలా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. 2 నిమిషాల పాటు ఈ తాలింపులోనే ఈ ముక్కలన్నింటినీ బాగా వేపుకున్న తర్వాత మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా ఉప్పు, అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 4 లేదా 5 వరకు చిన్న ఉల్లిపాయలని తొక్కలు తీసి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఈ ఉప్పు, పసుపు అనేది ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇవి మొత్తాన్ని బాగా కలుపుకొని మీడియం హీట్లోనే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మొత్తాన్ని దాదాపుగా 70% వరకు ఇవి మొత్తం ఉడికేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఒకవైపు ఇవి ఫ్రై చేసుకుంటూ ఇంకొక వైపు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. పొడిలోకి అంటే కూరలోకి పొడి రెడీ చేయడం కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుండ్లను తీసుకొని మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని 70% వరకు బాగా వేపుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకున్నాను అనమాట. మీరు ఆ విధంగా తీసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని, అలాగే 2 ఎండుమిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా లో హీట్లోనే బాగా వేపుకోవాలన్నమాట. ఇవి మొత్తం మనకి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి మొత్తాన్ని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇవి చల్లారిపోయిన తర్వాత వీటి మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పొడిలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఇంకొక వైపు ఈ వంకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఫ్రై అయిపోయాయి అనమాట. ఇవి దాదాపుగా 70 నుంచి 80% వరకు బాగా ఫ్రై అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఫైనల్గా కలుపుకొని ఇప్పుడు లో హీట్లోనే మంటను అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనం పొడిలో ఎండుమిర్చిని యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఈ కారం మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. లో హీట్లోనే మంటను అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, సో ఆ పొడిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది ఈ పొడి అనేది. మన టేస్ట్కి సరిపోయేంతగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ పొడి అనేది యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని లో హీట్లోనే ఈ పొడి మొత్తం ఈ వంకాయ ఫ్రైలోకి బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత లో హీట్లోనే 1 నిమిషం పాటు కూరని అలాగే ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చాలా ఎమ్మీగా ఉండే వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.